BR9 టీవీ థర్డ్ న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. తెలంగాణ సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రొయ్యపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా సర్పంచ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని హుత్నూర్ మండలంలోని రొయ్యపల్లి గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించిన స్థానిక సర్పంచ్ అంతారం శోషగౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబంగా సంక్రాంతి పండుగ పర్వదిన సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలో మొదటి బహుమతి నీరుడు లక్ష్మికి, రెండో బహుమతి జీలకావ్య, మూడో బహుమతిగా నీరుడు నందిని. ముగ్గుల పోటీలో మొదటి బహుమతికి కుక్కర్, రెండో బహుమతికి చిన్న కుక్కర్, మూడో బహుమతికి దోశ పెంకుతో పాటుగా 1, 2, 3 బహుమతులు వచ్చిన వారికి 500 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. ఈరోజు మా గ్రామ ప్రజల కోరిక కొరము ఈ ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. ఈ ముగ్గుల పోటీ కూడా మా అక్కలు మా చెల్లెళ్ళు నాకందరూ దీవించి ఇంత మంచిగా నన్ను గెలిపించినందుకు మీ అందరి కోసమే నేను ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పెడుతూనే ఉంటాను. ఏ ఫెస్టివల్ వచ్చినా, ఏ పండుగ వచ్చినా, 26 జనవరి కావచ్చు, ఆగస్టు 15 కావచ్చు, ఇప్పుడు సంక్రాంతి పండుగ కావచ్చు, రేపు వచ్చే బతుకమ్మ పండుగ కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, ఏ ఫెస్టివల్ వచ్చినా నేను ఇట్లనే చేశాను. మీకు అప్పుడు నేను ఎలక్షన్లో తిరిగేటప్పుడు కూడా మీకు మాట ఇచ్చిన, ఏది వచ్చినా ఏం చేసినా మన ఊరి కోసం మన ప్రజల కోసమే చేస్తానని కూడా మాట ఇచ్చిన. అదే మాట కోరకు, అదే మాట మీరకుండా నాతోటి అయిన సాయంతో, నాతో ఉన్న నా వార్డు మెంబర్లు కానీ, నా ఊరి పెద్దలు కానీ అందరు కూడా నన్ను ఇట్లనే, నేను వాళ్ళకి ఇదే గౌరవం ఇస్తా, వాళ్ళు కూడా నాకు ఇదే గౌరవం ఇస్తారు. ఇది ఎప్పటికి కూడా ఇట్లనే కొనసాగుతుంది అని కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నేను అందరికీ కూడా పేరు పేరున ప్రజలకు అందరికీ, నా గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాం. మిగతా చేసిన 50 మందికి కూడా 50 మంది ఆడపడుచులకు కూడా ఎవరికి ప్రైజ్ లేదు అనే ఫీల్ కావద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆడపడుచులు అందరూ కూడా ఈరోజు మాట్లాడుతూ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా నిర్వహిస్తే బాగుంటుందని సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. మేమందరం గ్రామస్తులం, వార్డు మెంబర్లం అందరం కూడా ఈ విధంగా సర్పంచ్ గారు చేయడం పట్ల మా వంతు హర్షం మేము వ్యక్తం చేస్తాం.